జోర్దార్ వార్తలు స్పాన్సర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్. శనార్థులు పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంత మంచిదే కదా. ఇవాళ ఏడ చూసినా జై శ్రీరామ్ అనుకుంటా భక్తులందరూ దేవుని నామస్మరణలో మునిగిపోయినరు కదా. అయోధ్య ముచ్చట్లతో పాటు అన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. మరి ఆలస్యం ఎందుకు షురు చేసుకుందాం పాండ్రి. ఇవాళ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. అంతా రామమయం ఈ జగమంతా రామమయం. ఇగో ఇవాళ ఏడ చూసినా శ్రీరాముని పాటలతోని జై శ్రీరామ్ అనే నినాదాలతో నిండిపోయింది. ఎందుకంటే ఇవాళ అయోధ్యలో రాముని గుడి ఓపెనింగ్ కార్యం అయింది కదా. 500 ఏళ్ల పోరాటం తర్వాత అయోధ్యలో రామయ్య మళ్ళా కొలువుదీరిండు. మరి గుడి ఓపెనింగ్ కార్యం ఎట్లెట్లా నడిచిందో మనం కూడా చూడాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, చలో అయోధ్య. చూసిండ్రా, బంగారు వజ్రాభరణాలు ధరించి అయోధ్యల కొలువైన బాలరాముడు ఎంత సుందరంగున్నాడో. హగు బాలరాముడి చేతుల్లో బంగారు బాణం విల్లు కూడా పెట్టిండ్రు. ఇయాల పగటిల్లి 12:29 అభిజిత్ ముహూర్తంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రాణప్రతిష్ఠ యాల గుడి మీద హెలికాప్టర్లతోని పూల ఆన గురిపిచ్చిర్రు. అయోధ్య అంతా జై శ్రీరామ్ అని మారుమోగింది. గుడి ఓపెనింగ్ కార్యానికి దేశంలో ఉన్న అన్ని జాగాలకెళ్లి విఐపీలు చాలా మందే వచ్చిండ్రు. మన తెలుగు రాష్ట్రాలకెళ్లి చంద్రబాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పోయిర్రు. తమిళనాడుకెళ్లి రజనీకాంత్, ముంబైకెళ్లి అమితాబ్ బచ్చన్, అంబానీ, సచిన్ టెండూల్కర్ ఇట్లా చాలా మంది సెలబ్రిటీలు పోయిన్రు అయోధ్య గుడికి. ఇక రాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ అయిపోయినాక గుడిగట్టెనికి పనిచేసిన కార్మికుల మీద పూలు చల్లుకుంటా వాళ్లకు సన్మానం చేసిండు ప్రధాని మోదీ సారు. ఇక సాయంత్రం సరయూ నది ఒడ్డున 10 లక్షల దీపాలు ఎలిగిచ్చిర్రు రామయ్య భక్తులు. దేశమంతటా అన్ని గుళ్ళల్లో రామయ్యకు పూజలు బగ్గనే జరిగినాయి. ఇండ్లల్ల దీపాలు ముట్టించి రాముని మీద భక్తిని చాటుకున్నారు భక్తజనాలు. దేశమంతటా శానా జాగల్లా అన్నదానాలు, భజన కార్యక్రమాలు జోరుగా నడిచినాయి. కోట్ల మంది భక్తులు టీవీల ముంగట కూసోని అయోధ్యల కొలువైన బాలరాముని గుడి ఓపెనింగ్ కార్యాన్ని చూసుకుంటా రామస్మరణల మునిగిపోయిండ్రు. ఇక రేపటి సంధి భక్తుల కోసం దర్శనమియ్యబోతున్నాడు అయోధ్య బాలరాముడు. పొద్దుగల 7 గంటల నుంచి 11:30 దాకా, మళ్ళా పగటిల్లి 2 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా బాలరాముని దర్శనం చేసుకోవచ్చట. మొత్తానికైతే 2024 సంవత్సరం జనవరి 22వ తారీఖు చరిత్రలో నిలిచిపోతది పోన్రి. ఇన్నొద్దు లెక్క కాకుండా ఏపీ రాజకీయాలు ఇప్పుడిప్పుడు మస్తు ఇంట్రెస్టింగ్ అయినాయి. అటు బాబు సారు, పురంధేశ్వరి మేడం, అన్న జగనన్న, ఇటు షెల్లె షర్మిలక్క, పవన్ సారు అందరూ అధికారం కోసం మస్తుగా తన్లాడుతున్నారు. ఇక వాళ్ళందరిని ఇడిచిపెడితే షర్మిలక్క రాజకీయం అయితే మస్తు చిత్రంగా ఉన్నది. చెయ్యిపాటి పగ్గాలు చేతపట్టిందో లేదో మోదాలే అన్న జగనన్న మీదికి మాటల బాణాలు ఇడిచింది. అప్పుడు అన్న అధికారంలోకి అచ్చుడు కోసం ప్రచారం చేసింది. ఇప్పుడు అన్నను అధికారంలోకేంచి దించనీకి ప్లాన్లు, పథకాలు రచిస్తున్నది. చెయ్యిపాటి పెబ్బేగా అట్లా సీటెక్కిందో లేదో అన్న మీద ఇట్లా తూటాల బాణాలు ఇడవనే ఇడిచింది. జగన్ రెడ్డి అని మొదలుపెట్టి పువ్వు పార్టీ పార్ట్నరు అని అనేదాకా పోయింది. ఏపీలో రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, అసలు రాష్ట్రానికి రాజధాని కూడా లేదు అని మస్తుగా కారడ్డమాడింది. ఇక మణిపూర్లో గంతగానం లొల్లిలైతుంటే, క్రిస్టియన్లు జీవిడిస్తుంటే క్రిస్టియన్ అయిన జగన్ ఎందుకు మాట్లాడలే అని గుడగారమైంది. అంటే అప్పుడు పంకపార్టీ కోసం ప్రచారం చేసినప్పుడు క్రిస్టియన్లు చాలా మంది పంకపార్టీకి ఓటయ్యనీకి బావ బ్రదర్ అనిల్ సాయపడ్డని టాకు. ఇప్పుడు గా క్రిస్టియన్ల ఓట్లను చెయ్యిపార్టీకి మల్పనీకి గా మణిపూర్ ముచ్చట తీసింది అన్నట్టు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా అని కూడా మస్తుగా ఫైర్ అయింది. తెలంగాణలో ఎట్లయినా సొంత పార్టీ పోటీ చెయ్యలే. ఇక నాయనను సీఎం చేసిన పార్టీల షేరికై పెబ్బైనందుకు గా పార్టీని అధికారంలోకి దేవాలే అని పెద్ద ఆశయంతోటి రేపటికెంచి ఏపీ జిల్లాల పర్యటన పెట్టుకున్నది షర్మిలక్క. ముందుగల శ్రీకాకుళం జిల్లాకెంచి గీ కార్యం షురువైతదట. 23వ తారీఖెంచి 30-31వ తారీఖు దాకా నడుస్తదట గీ పర్యటన. ఇక ఇన్నొద్దులున్నట్టు కాకుండా గిప్పటికెంచి చెయ్యి పార్టీ లీడర్లు, కార్యకర్తలందరూ మస్తు జోరు మీదుంటున్నారు. కర్ణాటక, తెలంగాణలు వచ్చినట్టే అధికారంలోకి అత్తం అని అనుకుంటున్నారట షర్మిలక్క మాటలను చూస్తున్న చెయ్యి పార్టీ కార్యకర్తలు. నీ అవ్వ సూతాంటేనే కోడిగుడ్డు రేటు కోడి కూర కంటే ఎక్కువనే అయ్యేటట్టున్నది కదా. ఒక్క గుడ్డు 7 రూపాయల అంటే డజన్ గుడ్లు 84 రూపాయలు అన్నట్టు అని నోరెళ్ళబెట్టే పబ్లిక్. ఇగో మీకోసమే గీ ముచ్చట. ఓ కాడ గుడ్లు చాలా అంటే చాలా అగ్గోకిస్తున్నాడు అన్న. ఇక మరి అట్లా గంతగానం అగ్గోకి ఎందుకు అమ్ముతున్నాడో ఎరుకైతేనైతే పెయ్యికి చక్కెర వచ్చి కింద పడతారు మీరు.
అగ్వా ఒక్క గుడ్డ 5 రూపాయలే. ఎన్ని గుడ్లు తీసుకుంటాన్న 5లు, బయట కొంటే 7, నా తాన కొంటే 5 రూపాయలే అని నోరు నొచ్చేటట్టు ఓర్రకున్నా కూడా మస్తుగా గిరాకత్తున్నది కదా గీ అన్నతానకు. గుడ్డు 5 రూపాయలని పలక మీద రాసి పెట్టుకున్నాడు గంతే. ఇక జాతరల కదా మందెగ పడ్డట్టే ఎగబడుతున్నారట. ట్రేలు పెట్టి అమ్ముతుంటే గింతగానం కారడ్డమాడుకుంటా చెప్తున్నామంటే మరి గవేందో ఏ చైనా బోర్డు తయారు చేసిన ప్లాస్టిక్ గుడ్లో లేకపోతే పాడైపోయిన గుడ్లో అనుకునేరు. కాదు కుద్దు కోడి పెట్టిన గుడ్లే. అయితే గవి బయట అమ్మేతందుకు పెట్టిన గుడ్లు కాదు, బాలింతలకు చిన్న పిల్లగాళ్లకు అంగన్వాడీలిచ్చే గుడ్లు. సర్కారు సొమ్మును తిననీకి మరిగిన గిసుంటోళ్ళు గిట్ల దొంగదందాలు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలో అమ్ముతుంటే దొరికిండి ఇయాల. చెప్పే అన్న ఏం సంగతి, ఏడికెంచి తెచ్చినావు వీటిని? నీకెట్లా వచ్చినాయే మరి? డ్రైవర్ పని చేసే గీ అన్నకు అంగన్వాడీలో పనిచేసేటోళ్లే దోస్తని ఇచ్చిర్రట. ఇక గవిటిని పట్టుకొచ్చుకొని రోడ్డు మీద పెట్టి అమ్ముకుంటున్నాడు అన్నట్టు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసుడంటే గిదే అనుకుంటా. దాదాపు ఇక్కడ రెండు నెలల నుంచి ఇట్లాంటి గుడ్లు అమ్ముతున్నాడు. కాకపోతే ఇన్ని రోజుల నుంచి అంగన్వాడీ గుడ్లు అమ్ముతుండా, ఏ గుడ్లు అమ్ముతున్నా అనేది జనాలు ఎవరు ఇక్కడ అంత కనిపెట్టి చూడలేరు. ఇట్లా ముద్ర ఉన్నటువంటి గుడ్డుకు ఉల్టా పెట్టి రోజు షాపులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు, ఇళ్ళ పొడిచి డోర్ టు డోర్ డెలివరీ చేస్తుండు. ఇప్పుడు మేము గుడ్లు కావాలని వచ్చినాము, కొనుక్కుందామని చూస్తే ఈ గుడ్డు ఎక్కడిది ఇంత చిన్న సైజు దాన్ని తీరా చూస్తే తిప్పి చూస్తే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి స్టాంప్ ఉంది. అగనట 2-3 నెలల సంది గీ అంగన్వాడీ గుడ్ల దందా చేస్తున్నా కూడా జనాలెవ్వలు పట్టించుకోలేదో లేకపోతే అగ్వల్నే రావట్టే అని పట్టుకపోయినరో గాని గియాల గీలు చూసి బయట పెట్టిర్రు. ఇక మరి ఒక్క వికారాబాదుల్నే గిట్లా అంటే ఇంకా రాష్ట్రమంతా ఎట్లున్నదో పొర్రి పరిస్థితి. పాలు, నూనె, చక్కెరే ఇట్లా అన్ని అమ్ముక తింటున్నారు. సర్కారోళ్ళు ఎంతిస్తే ఏం పాయిదా, చక్కగా చూసుకునే వ్యవస్థ లేనప్పుడు అని మస్తుగా గరమైతున్నారు గిసుంటి దొంగగాల దొంగదందాన్ని చూసిన పబ్లిక్. ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి మోతెవరి ఏమి గురం ముంగటేసుకున్నాడో ఇయ్యాల పిలుద్దాం. తాత ఏం చేస్తున్నావే? జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, రామ రామ అంటూ పాడవే మనస, జై శ్రీరామ్ అంటూ పాడవే, రామ రామ అంటూ పాడవే అనుకున్నా. ఇవాళ లోకాభిరాముడు శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన అయోధ్యలో జరుగుతున్నది కాబట్టి అదే భక్తులు ఉంటావనుకున్నా, అన్నట్టుగానే అదే భజనలు ఉన్నవా కానీ కోదండ రామయ్యకు పూజలు చెయ్యంగా, అయోధ్య రామయ్యకు పూజలు చెయ్యంగా, పూజ మీద ఆడింది నాకు, పూజ పూల మీద ఆడింది నాకు, ఒక పడ. అరే భజన బంద్ చేసింది, నవ్వులు లేదురా నా చెవుల్లో పర్ర అని నత్తంది. ఏం బతుకుతానవురా? చిచి, మీరు ఎట్లెట్లా మనుషులైన్లో ఏం పాడో ముసలోడా. ఓ పక్క పూజ చేసుకుంటా, దేవుని భజన చేసుకుంటా, మీ లేకిడి పంచాదేంది ముసలోడా? అరే మరి ఏం చేయాలి? వీడు భజన ఇడిచిపెట్టి చెవులో పర్ర అప్ప సంజడని తెచ్చుకున్నాడు. ఏమన్నా బతికేనా వీని బతుకుని? అరే భజన మేము అందరం చేస్తుంటే మాతో కలిసి పాట పాడవు, నోరు కొద్దిగా రికా ఉంటుందా? ఏ పండుగోలిగగా సైదుల్ మామను ఏం తిడతావు గాని మన ఊళ్ళే శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన పండుగ ఎట్లా జరిగిందే? మస్తు సంబరంగా జరిగింది పిల్ల. మన ఊళ్ళో జనాలు అందరూ హనుమాన్ల కాడికి పోయి పబ్బది పట్టుకొని, అయ్యా రామయ్య తండ్రి, నువ్వు నడయాడిన అయోధ్యలో నీకు గుడి కట్టి నిన్ను ప్రతిష్ఠించే కాలంలో మేము బుట్టి ఉన్నందుకు మేము ధన్యులం తండ్రి అని మనసులో శ్రీరాముని తలుసుకొని మస్తుగా మొక్కుకున్నారు దేవుణ్ణి. అవునే, 500 ఏళ్ల సంధి ఎదురు చూస్తున్న ఈ ఘట్టాన్ని మన కళ్ళతోని చూసే భాగ్యం మనకు దక్కినందుకు మనం నిజంగా అదృష్టవంతులం. శ్రీరాముడు అంటేనే ఒక ధర్మ మార్గం. కన్న తల్లిదండ్రుల మాట తీసేయని మనిషి, అన్న మాట తప్పనోడు, పరాయి స్త్రీని కన్నెత్తి చూడని శ్రీరాముడు ఆయన నడిచిన మార్గమే లోకానికి ధర్మ మార్గం అని తెలియపరిచినోడు. అంత గొప్పటి మహానీయుడు, మహాదేవుణ్ణి మొక్కే కాలంలో మనం ఉన్నాము అని అంటే చాలా అదృష్టవంతులం మనం. అవునే, లోకాభిరాముడు శ్రీరాముడు
ఆయన మార్గంలోనే జనులంతా నడవాలని ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ సామి. అందుకే కాదు పిల్ల, ఎన్ని యుగాలు ఎన్ని తరాలు మారినా కూడా ఆయన నడిచిన మార్గమే అందరికీ ఆదర్శనీయమైంది. అవును గాని మన ఊళ్ళే రాముల వారి అక్షింతలు ఇంటింటికి వంచిర్రానే? మేము అందరం కలిసి ఇల్లు తిరుక్కుంటా అందరికీ అక్షింతలు పంచినాం. అట్లనే దేవుని చిత్రపటాలు కూడా పంచి ఇవాళ విగ్రహ ప్రతిష్టాపన రోజు ఏం చేయాలి, ఎత్తెత్త చేయాలనేది అందరికీ తెలియపరిచినాం మేము. అన్ని మంచిగానే ఉన్నాయి గాని మరి ఇలా రాముల వారి కోసం వండిన ప్రసాదం ఏది, నాకు పంపియవా? ఓ ఏడి ప్రసాదమే తల్లి, ప్రసాదం అంతా వీని బూజు బుక్కలకే అయింది. లేకి పడుకోవు మళ్ళీ ఇంకా కూర్చొని. అరేగా వీడు తాపకోసారి ఇంట్లోకి పోయేస్తాండి పిల్ల. అరే వీడేమో తాపకోసారి ఇంట్లోకి పోయేస్తాండు ఏంది మరి ఏదో అనుకోని నాకు అప్పటికి డఫ్ట్గా వచ్చింది. ఇక నేను ఇంట్లోకి పోయి చూసేటాలకు గిల్లంతా కాల్ చేసిండు అంచను. అలా ప్రసాదం ముక్క లేదు, ఒక్క మెతుకు లేదు. నేనేం చేయాలి బుజ్జి? ఇగో పొద్దున్న నుంచి సాములూరి పూజ అయిపోయేదాకా ఒక్క పొద్దు ఉండాలని చెప్పిండు. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనీయలే. ఇక నేను ఇంట్లో పోయినాక ప్రసాదం కనబడ్డది, ఇక ఆనిచ్చిన. నేనేం చేయాలి? ఆనిచ్చిన చెప్పుకున్నందుకు సిగ్గు అనిపిస్తలేరా? ఈ పచ్చి పొల్లగాళ్ళు ఉపాసం ఉన్నారు దేవుని కోసం, ఒక్క పొద్దున్నారు. నువ్వు ఉండవు, అందుకే పోయి శక్తి ఇట్లా పెరుగుతుంది. నీదైనా ఏం పద్ధతి అన్నట్టే మామ, ఎప్పుడు చూడు కడుపు నింపుకునుడేనా? అగో గట్లంటావేంది బుజ్జి? ముసలోడు బువ్వ తినద్దన్నాడు కానీ ప్రసాదం ముట్టద్దు అని చెప్పలే కదా, అందుకే ప్రసాదం కానిచ్చిన. లేపిదోడా, నీ తిండి గోలు ఎందుకురా జనాలందరికీ? ఇక్కడ భజన చేసేది ఇడిచిపెట్టి నీ తిండిలో ఏమో చెప్తాను, నీ బతుకు ఇంకా నువ్వు చేసింది సొక్కం పని అని. అయితే నోపించి అయోధ్యలో రాములోరి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఎట్లా జరిగిందా? కన్నుల పండుగ లెక్క జరిగిందే. ఎటు చూసిన జనాలే. 10,000 సీసీ కెమెరాల నడుమ 1,000 మంది పోలీసు బందోబస్తుతోని 7,000 మంది విఐపీలతోని అయోధ్య అంతా రామనామస్మరణతోని దద్దరిల్లిపోయిందనుకో. చూసేటందుకు 2 కళ్ళు జాలవన్నట్టే ఉండే అక్కడి సందడి. అయోధ్యలో కొలువు తీరిన ఆ రామ్లలాను మనసారా చూసి తరించుదామని ఎప్పటి నుంచో మనసు ఉవ్వేలూరుతాంది పిల్ల. నీలి మేఘశ్యాముడు కోదండ రాముడైన భగవంతుణ్ణి చూసేటందుకు ఎప్పుడు పోదామా అయోధ్యకని అనిపిస్తుంది, కానీ ఎప్పుడు పోదామో మరి చూడాలి. ఆ భగవంతుడు ఎప్పుడు తీసుకుపోతాడో. నీ ఒక్కనికే కాదే తాత, దేశంలో ఉన్న ప్రతి రామభక్తుని కుతూహలం కూడా అదే. ఎప్పుడు అయోధ్య పోదామా, ఆ బాలరాముణ్ణి ఎప్పుడు కండ్ల నిండా చూద్దామా అని. అరే పిల్లగాళ్ళు, మా తాత ముత్తాతల కాలం నుంచి చెప్పుకుంటూ వచ్చేదిరా, అయోధ్యలో రాములోరి రాజ్యం ఉండేనని, అక్కడ ఒక పెద్ద భగవంతుని గుడి ఉండేదని చెప్పేది. కానీ అది మేము చూసింది లేదు, తెలుసుకున్నది తప్ప. కానీ ఈ కాలంలో అక్కడనే ఒక పెద్ద గుడి కట్టించి అలా బాలరాముని కొలువు తీరేటట్టు ప్రతిష్ఠించారంటే ఈ కాలంలో మనం బతుకున్నాము అని అంటే మనం ఎంతటి అదృష్టవంతులం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, శ్రీరామ ఆ పబ్లిక్ ఇవాళ మా తాత అయోధ్య రాములోరి భక్తు నుంచి వెళ్ళి బయటికి రాడు. కానీ ఇక ప్రతిరోజు లెక్కనే ఇవాళ కూడా మీకోసం కొన్ని లిలిపుట్ వార్తలు పట్టుకొచ్చేసిన, మరి అవి కూడా చూసారు. ఇక గీ అవ్వకు ఎంత గ్రాండ్ గా పుట్టినరోజు చేస్తున్నారో చూస్తున్నారా? తూర్పు గోదావరి జిల్లా ఎర్నగూడెంలో ఉన్న గీమె పేరు నారాయణమ్మ. వయసు 93 ఏళ్లట. సెంచరీ కొట్టనీకి ఇంకా 7 ఏండ్ల దూరంలోనే ఉన్నది. కానీ అవ్వ 93వ పుట్టినరోజును గ్రాండ్ గా చేపిచ్చిండ్రు ఇంటోళ్ళందరు కలిసి. గీళ్ళందరికీ కన్న తల్లంటే మస్తు పాయిరమట. చిన్నప్పటి సంది పిలగాండ్లను ప్రేమగా సాకి ప్రయోజకుల్ని చేసిన కన్నోల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. అందుకే కొడుకులు బిడ్డలందరు కలిసి గీ తీరుగా పుట్టినరోజు చేసి ఆమెకు పూజ చేసి ఆమె దీవెనార్తులు తీసుకున్నారు. దున్యాల అమ్మను మించిన దైవం లేదనేది అందరికి ఎరుకైన ముచ్చట్నే. అయినా సుతం గిప్పుడున్న జమానాల కన్నతల్లిని పట్టించుకోనోళ్ళు దున్యా మీద శానా మందే ఉన్నారు. కానీ వీళ్ళందరూ కన్నోళ్ళ ఇల్వ తెలుసుకొని తల్లికి గీ తీరుగా పూజలు చేసిండ్రంటే నిజంగా శానా గ్రేటే కదా. చూస్తున్నారులా గీడున్న డ్రోన్ ఎంత పెద్దగా ఉన్నదో. ఇక ఇది చూస్తుంటే ఏదో సినిమాలో చూపించిన టైం మిషన్ లెక్కనే కానుస్తున్నదని పరిశాన్ అవుతున్నారు కదా. టైం మిషన్ లెక్క ఒక కాలం నుంచి మరొక కాలానికి అయితే పోదు, కానీ లోపటెక్కి కూర్చుంటే ఒక మనిషిని మొగులు మీదికైతే తీసుకుపోయేటట్టు తయారు చేసిర్రట ఏరోస్పేస్ కంపెనీ వాళ్ళు. పట్నంలో ఉన్న బేగంపేట గాలి మోటార్ డిపో కాడ కానొచ్చింది ఇది. 2 వద్దుల కింద బేగంపేట ఎయిర్లైన్ షోకు
దీన్ని పట్టుకొచ్చిర్రట కంపెనీళ్ళు. ఇక ఇది చూసి ఆడున్నోళ్ళు మస్తుగా పరిశాన్ అయ్యిర్రట. ఇక కొందరైతే ఈ డ్రోన్లకు పోయి కూర్చొని గాలి మోటార్ ఎక్కినట్టే ఫీల్ అయ్యిర్రట. వ్యవసాయం కోసం వాడే డ్రోన్లను చూసినాం, షూటింగ్ల కోసం వాడే డ్రోన్లను చూసినాం, కానీ మనుషులు ఎక్కిపోయేటట్టు తయారు చేసిన గీ డ్రోన్లు చిత్రంగానే ఉన్నాయి కదా అని అనుకుంటున్నారట గీ ముచ్చటెరకాయనోళ్ళు. గిసొంటి డ్రోన్లు జల్దిన మార్కెట్లకు అత్తే మంచిగుండు, రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయితే గీది ఎక్కి పోవచ్చునని కామెంట్ పెడుతున్నది ఇంకొందరు. ఇక ఈ ముచ్చట ఇస్తుంటే బొంబాయి రోడ్ల మీదకి వచ్చిన ఒక కొత్త బండి చూడుర్రి, రయ్యి రయ్యమని ఎట్లా ఉరుకుతున్నదో. హాగా బండి చూసేటందుకు చిన్నపాటి కారు లెక్కనే కానొస్తున్నది కదా, కానీ గిరికలేమో ఆటో లెక్క 3 కానొస్తున్నాయి అని పరిశాన్ అవుతున్నారు కదా. ఈ బైక్ పేరు కార్వార్. కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు కొత్త లుక్తోని డెన్మార్క్లు ఉన్న కంపెనీలు తయారు చేసిరట గిసొంటి బైక్లను. ఇక దీనికి పెట్రోల్ డీజిల్ ఏం అవసరం లేదట, మొత్తం ఛార్జింగ్ తోటే నడుస్తుందట. ఇక రోడ్ల మీద మంచిగా కట్లు కొట్టుకుంటూ పోవచ్చట, కానీ రేటే 10 లక్షల రూపాయలట. ఆ పబ్లిక్ ఇక తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఇక ఈ ఊళ్ళో ఇవాళ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. నమస్తే. జోర్దార్ వార్తలు స్పాన్సర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్.